హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ టెక్ ఇన్ తెలుగు. వేర్ కి డైనమిక్ కి డిఫరెన్స్ C# లో చూద్దాం. విజువల్ స్టూడియోని ఎప్పుడైనా ఓపెన్ చేసుకునేటప్పుడు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ గా ఓపెన్ చేసుకుంటే మనకి మంచిది. ఎందుకనంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏదైనా రన్ చేస్తున్నా లేదా ఏదైనా ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా వాటిలో ఉండే ఎర్రర్స్ కానీ వీటిలో రిఫ్లెక్ట్ అవ్వవు. అప్లికేషన్ కొత్తగా ఓపెన్ అవుతుంది. కంటిన్యూ వితౌట్ కోడ్. ఒక కన్సోల్ అప్లికేషన్ క్రియేట్ చేసుకొని చూద్దాం. న్యూ ప్రాజెక్ట్. ఆల్రెడీ కన్సోల్ అప్లికేషన్ ప్రాజెక్ట్ టెంప్లెట్ నాకు ఇక్కడ ఉంది. నేను సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నా. డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ డైనమిక్ అనేది ప్రాజెక్ట్ ఎంచుకున్నా. ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతా ఉంది. క్రియేట్ అయింది. వేర్ వి డైనమిక్. ఇక్కడ వచ్చేసి వేర్ ని డిక్లేర్ చేసుకున్నా, డైనమిక్ ని డిక్లేర్ చేసుకున్నా. వేర్ వి అని డిక్లేర్ చేసుకుంటే దీనికి ఎర్రర్ వచ్చింది. ఎందుకనంటే వేర్ నీడ్స్ ఇనిషియలైజేషన్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. వేర్ ని డిక్లేర్ చేసేటప్పుడు దానికి ఇనిషియలైజేషన్ అనేది కంపల్సరీ. ఇనిషియలైజేషన్ ఇస్తేనే ఎర్రర్ రాకుండా ఉంటుంది. ఇనిషియలైజేషన్ అనేది మనం ఇవ్వకుండా ఉంటే ఎర్రర్ అనేది కంపల్సరీ వస్తుంది డిక్లరేషన్ టైంలో. ఇప్పుడు ఇనిషియలైజ్ చేద్దాం. ఏదో ఒక వాల్యూని 2 ఇస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఎర్రర్ ఫ్రీ అయిపోయింది, ఎందుకంటే ఇనిషియలైజేషన్ చేశాం కాబట్టి. ఇప్పుడు డైనమిక్ చూస్తే డైనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి డిక్లరేషన్ టైంలో దానికి ఇనిషియలైజేషన్ చేయకపోయినా కూడా అది ఎర్రర్ అనేది రాలా. నెక్స్ట్ వీకి వాల్యూ అనేది చేంజ్ చేద్దాం. 2 కాకుండా ఇంకేదైనా ఇద్దాం. ఒక స్ట్రింగ్ ఇద్దాం. హాయ్ అనే స్ట్రింగ్ ఇస్తున్నా. అయినా ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఈ హాయ్ అనేది 2ని ఓవర్ రైట్ చేసి హాయ్ అనేది రావాలి. ఫస్ట్ మనం ఇచ్చిన 2 అనేది ఏంటి? ఇంట్ టైప్ ఇంట్. హాయ్ అనేది వచ్చేసి స్ట్రింగ్. ఈ వేర్ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ మనం ఏ వాల్యూని అయితే ఇనిషియలైజ్ చేస్తామో, ఏ టైప్ ఆఫ్ ని మనం ఇస్తామో అదే టైప్ ఆఫ్ ని సపోర్ట్ చేస్తుంది, కానీ వేరే టైప్ ని సపోర్ట్ చేయదు. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ 2 అని ఇచ్చున్నాం, ఇప్పుడు హాయ్ అని ఇచ్చున్నాం. 2 అనేది ఇంటూ, తర్వాత కూడా ఇంట్ ఇస్తేనే సపోర్ట్ చేస్తుంది. అలా కాకుండా మనం వచ్చేసి హాయ్ అని ఇచ్చున్నాం. హాయ్ అనేది స్ట్రింగ్, అందువల్ల సపోర్ట్ చేయట్లే. 10 ఇద్దాం. ఇప్పుడు 2 అనే వాల్యూ ఓవర్ రైడ్ అయ్యి 10 అనే వాల్యూ వేర్ వి అనే దాంట్లో ఉంది. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. దీనికి కూడా చూద్దాం. దీనికి 10 ఇద్దాం. దీనికి కూడా ఇంటే ఇద్దాం. డి ఈక్వల్ టు స్ట్రింగ్ ఇద్దాం. డైనమిక్ డి అనేది ఫస్ట్ దీనికి ఇంట్ అనేది ఇనిషియలైజ్ చేసాం, తర్వాత వచ్చేసి స్ట్రింగ్ ఇనిషియలైజ్ చేసాం 3 అని చెప్పేసి. 3 అనే దాన్ని స్ట్రింగ్ అనే దాన్ని డి అనేది తీసుకునింది. 10 వచ్చేసి ఇంట్ టైపు, ఇది వచ్చేసి స్ట్రింగ్ టైపు, అయినా కూడా ఇది సపోర్ట్ చేసింది. దట్ ఈస్ ద డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్. ఇప్పుడు ఒకసారి వీటి అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. కన్సోల్ డాట్ రైట్ లైన్ వి. కన్సోల్ డాట్ రైట్ లైన్ డి. 10 3 అని వచ్చింది. వేర్ విలో 2 అనేది ఓవర్ రైడ్ అయ్యి 10 అనేది ప్లేస్ తీసుకుంది. అలాగే డైనమిక్ డిలో 10 అనేది పోయి 3 అనేది వచ్చింది ఓవర్ రైడ్ అయ్యి. ఇప్పుడు అట్లాగే డైనమిక్ ఏ వాల్యూని ఇనిషియలైజ్ చేయకుండా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. డైనమిక్ డి అనేది ప్రింట్ చేస్తుంటే ఎర్రర్ వచ్చింది. అన్అసైన్డ్ లోకల్ వేరియబుల్ డి అని చూపిస్తుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇలా ఎందుకంటే రావడం, వేర్ అనేది కంపైల్ టైంలో ఎర్రర్ చూపిస్తుంది దానికి ఏ వాల్యూని అసైన్ చేయకపోతే. అలాగే రన్ టైంలో డైనమిక్ కి ఏ వాల్యూ అసైన్ చేయకుండా ఉంటే, అదే ఇనిషియలైజ్ చేయకుండా ఉంటే ఎర్రర్ వస్తుంది. దట్ ఈస్ ద థర్డ్ డిఫరెన్స్. దట్స్ ఇట్.